హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్పెషల్గా 3వ వారం స్త్రీల సిద్ధపాటు కూడిక. స్త్రీలందరూ సిద్ధపడి వచ్చారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కూడికని ముందుకు తీసుకెళ్దాం. ముందుగా మనం ఈరోజు వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 5:14 వచనం. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 14 వచనం ఒకటే చదవమ్మా. మళ్ళీ చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలా? దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద దేవుడు ప్రభు వచ్చినప్పుడు, ఆయన ప్రసంగం చేసినప్పుడు ఈ మాట పలికాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఎలా ఉంటుంది? మనం వెలుగై ఉండాలంటే ఒక మాదిరిగా, మనం ఎదుటి వారికి మాదిరిగా ఉన్నప్పుడు మనం వెలుగుగా ఉంటాం. మనమే చీకట్లో ఉంటే వాళ్ళకు ఎలాగ వెలుగు కనబడుతుంది? కింది వచ్చినంలో చెప్తున్నాడు, దీపం మనసులో దీపము వెలిగించి కొంచెం కింద పెడదురు, కానీ అది వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలుగు దీపస్తంభం మీద ఉండాలి. మంచం కిందనో, కొంచెం కిందనో, మరి చెద్దరి కిందనో మనం దాని మీద వెలుగు, ఈ బల్బ్ మీద ఏదనేసి కనిపించదు కదా, చీకటిగా ఉంటుంది. అంటే వెలుగు దీపస్తంభం మీద ఉంటే ఆ వెలుగులాగా మనం కూడా వెలగాలి. మనం కూడా వెలగాలంటే మనలో చీకటి ఉండకూడదు. మీరు వెలుగై ఉన్నారు. ఉప్పు సారం చేయని ఉప్పు ఎలాగుంటుంది? పడేసి తొక్కుతారంట. ఒకవేళ సారం ఉన్న ఉప్పు అయితే మనం అన్నీ వేసుకొని వండుకుంటాం. దాన్ని వేసాక ఎలా వస్తుంది రుచి? వేయకముందు ఎలా ఉంటుంది? అలాగా మనం ఉండాలా. మీరు లోకమునకు వెలుగై ఉండాలి, అంటే ఎదుటి వారికి వెలుగై ఉండాలి మనమని వాక్యం చెలవిస్తుంది. అదేవిధంగా మనందరం ఉందామని దేవుణ్ణి ప్రార్థించుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, 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 పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చినాక లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి స్వరాలు దయచేయండి. అందరూ నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో అయ్యా, ఏ ఆశతో వచ్చారో నాయనా, వారి ఆశలన్నీ నెరవేర్చండి, సఫలపరచండి నాయనా. నిండుగా మెండుగా దీవించి పంపించండి. ఇదిగో తండ్రి, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో ఉండండి తండ్రి రాజా. ఇదిగో మీరే ఉండి నడిపించండి. ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలో నాయన క్వాలిటీ వరకు మంచి స్వరాలు దయచేయండి నాయన. నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. కీర్తన చదువుతున్న బిడ్డలో మీరుండి మాట్లాడండి, చదివించండి ప్రభువా. అయ్యా, మీ బలము శక్తినివ్వండి ప్రభువా. ఇక వాక్యం చదువుతున్న బిడ్డలో నాయన, వాక్యం వివరిస్తున్న బిడ్డలో మీరే ఉండి నడిపించండి. బలము శక్తితో నింపండి నాయన. అయ్యా, అన్ని విషయాలలో ముందుగా తీసుకెళ్ళమని, కూడికంతా ఆఖరి వరకు మీరుండి నడిపించమని అయ్యా, అందరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రార్థన అవసరతలు. సత్య మరి పోయిన వారం చెప్పాం కదా, నిన్న అనారోగ్యంతో ఉంది. దాని నిమిత్తము ఇంటికి వెళ్తున్నారు. వచ్చే వారం శుక్రవారం అందరు ప్రార్థించండి. బిడ్డ ఇంటికి వెళ్ళి మరి డాక్టర్ చూపించుకొని అన్ని విషయాలలో దేవుడి కృప చూపించేలాగా అన్నీ సక్రమంగా నెరవేర్చుకొని మళ్ళీ తిరిగి రావడానికి ప్రార్థన చేయండి. అలాగే శాంతిని జ్ఞాపకం చేసుకోండి. శాంతి కొరకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. ఇంటి దగ్గర ఉంది. ఇంకా కిరణ్ వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోండి.
వాళ్ళకు టైము సరిపోతలేదు, మరి టైట్గా ఉంది వర్క్ విషయంలో. ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి, అనేకుల కొరకు, ఈ దేశం కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సమయంలో కోయల్ టీం వచ్చినట్టయితే పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఎడారి తోవలోని నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి తోవలోని నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముంద నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా దయము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధనము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం లేచి నేను బట్ట హల్లెలూయా స్తోత్రం నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా
కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా ఆగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆమేన్. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా, నీకు స్తోత్రం. అవును ప్రభా, నీతో గడిపే ప్రతి క్షణము కూడా ప్రభా ఆనంద బాష్పాలే తండ్రి. నీకు స్తోత్రం నాయనా. నీ యొక్క సన్నిధానములో ఒక్క దినము గడిపిట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. అయా మట్టివారము ఎన్నిక లేని వాళ్ళు ప్రభువా. అయా నిన్ను స్తుతించి ఉండగా ఈ ఆరాధన అంతటిలో ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాము అయ్యా. కృపగల దేవానికి స్తోత్రాలు, ఆరాధనకి యోగ్యడానికి వందనములు చెల్లిస్తా ఉన్నామయ్యా. రండి నాయనా, పరిశుద్ధుడా రండి, నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఓ నాయనా, నీకే స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఎచ్చటిద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీభవించి ప్రార్థిస్తారు, వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన గనుడానికి వందనాలు అయ్యా. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన నీ సన్నిధిలో ధూపం వలె చేర్చుకుంటున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నిన్నే ఆహ్వానిస్తున్నాం తండ్రి. జీవము గల దేవా, నీకే వందనములు చెల్లిస్తా ఉన్నాము నాయన. తండ్రి దేవా, నీకు వందనాలు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధాన్యత ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కూడిక నా ప్రభా, ఇదిగో నాయన నీకు మహిమార్థంగా నా ప్రభా, మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరుగులాగన ప్రభా. ఈ కూడిక ఆది నుంచి అంత్య నిమిషం వరకు ప్రభా నీ ఆత్మ స్వాధీనములో క్రమముగాను మర్యాదగాను జరుగులాగన ప్రభా. ఈ కూడికని నీ చేతులకు అప్పగిస్తుంటూ మీరే సహాయం చేసి మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను చూపొంది నాము తండ్రి. నామానికే మహిమ కలుగును గాక. అలాగే మరి చక్కగా మరి దేవుణ్ణి ఆరాధించినందుకు, చక్కగా మంచి పాటలు పాడినందుకు మరి కోయిల్ టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే మరి ఇప్పుడు కీర్తనలు 39 పిసికిల్లా గారు వచ్చి చదువుగా మరి అందరూ ఏకోభవించిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నించున్నట్లయితే. ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందామండి. నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గురించి అయినను పలుకుక నేను మౌనుగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను.
నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్టున్నది? నా దినములు ప్రాణము ఎంతన్నది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినములు పరిమాణము నీవు వెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టయి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఉట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఉట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు, కానీ అది ఎవనికి చిక్కునో వానికి తెలియదు. ప్రభువా, నేను దేవుని కొరకు కనిపెట్టుకుందును. నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను. నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పందనముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టిదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవేశనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి పోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. స్కిల్లా గారు అందరికీ చదివి వినిపించినందుకు, అందరూ ఏకీభించినందుకు సంఘం తరపున ప్రత్యేకమైన వందనములు. అలాగే మరి సాక్ష్యాలు, ఎవరైనా సాక్ష్యాల కొరకు 2 నిమిషాలు గుప్తంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే, మీ జీవితంలో మేలులు చేసినవి ఎన్నో ఉంటాయి కదా, మరి దేవుణ్ణి లేదన్నట్టయితే మరి ఇస్తున్నారా, రండి. దేవుని నామంకి మహిమ కలుగును గాక. అందరు ఎలా ఉన్నారు అండి? బాగున్నారు. నా సాక్ష్యం అంటే 2 సాక్ష్యం ఉన్నాయండి. మా తమ్ముడు ఫ్రెండ్ ఒకటి, నా పేరు శేఖర్. ఆయనకు అప్పుడలా చిన్నగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో గేటు, మా అటు సైడ్ గేట్ బాగా పెద్దది, ఆ గేట్ ఆయన మీద పడితే ఎలా చెప్పాలి, అది చోటుకట్లా చెప్పేసేదాన్ని. ఆయనకి బాగా దెబ్బ తాగింది. హాస్పిటల్ తీసుకుపోయాడు. ఆయన చిన్నగా కూలి పని చేసేది. అంటే ఆయన పెళ్ళి కూడా చేయలే. పెళ్ళి కూడా ఒకటే ఉంటారు. ఆయన పెళ్ళి చేయలే, మా దగ్గరే ఉంటారు. మాకి 2 ఇల్లులు ఉన్నాయి. మా నాన్నది ఒకటి, ఆడ ఉంటారు ఆయన. మా నాన్న దగ్గర తింటారు ఉంటారు. మా తమ్ముడు దగ్గర పని ఉంటే ఆయన వెళ్తారు తమ్ముడితోటి. ఆ రోజు ఆయన వేరే ఫ్రెండ్ పిలిస్తే పనికి వెళ్ళిండు. కాకుంటే కూడా ఆయన అద్దా అంటే కూడా మనిషి ఆయన పోయిండు. ఎవరు లేకుంటే ఆయన ఒకటే ఆ గేట్ పట్టుకున్నారు. ఆ గేట్ ఆయన మీద పడింది. బాగా దెబ్బ తాగి నన్ను క్రాక్ అయింది. అందరూ తెలిసి మా అక్కడ ఫ్రీగా హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకుపోయారు. ఆడ పని నడుతుంది. తలద్దా అన్నాడు. సిటీలో తీసుకుపో అంటే అమృత్సర్ సిటీలో గురునానక్ హాస్పిటల్లో అక్కడ తీసుకుపోతే అక్కడ అలా కూడా అన్నాడు బాగా సీరియస్ కేసు ఉంది. ఎక్స్రే అన్నీ చేసారు. డబ్బులు అయితే అలా 1 లక్ష చెప్పారు. ఆయనకి పని లేదా. మరి మా ఈ ఊరు అంటే పంజాబ్, బంగారం దేశం. అది
బంగారం మనుషులు. వాళ్ళ హృదయం ఇంత మంచి హృదయం అంటే అంత మంచి హృదయం. తిండి పెడతారు, ఎవరన్నా బయట వస్తే తిండి కూడా పెడతారు వాళ్ళ. మా దేశంలో అందరు, మా ఊళ్ళే అందరు సహాయం చేసిండు. 1,00,000 మీదనే ఖర్చు అయింది. కొంచెం మా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళే బయట దేశంలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఖతర్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. అందరూ అక్కడ వాళ్ళే, బయట దేశం వాళ్ళే కొంచెం ఎక్కువనే డబ్బులు పంపించిండు. దగ్గర ఉన్న వాళ్ళే కూడా డబ్బులు సహాయం చేసిండు. బాగా అంటే 1,50,000 దాటింది ఖర్చు అయింది. మంచిగా ఆపరేషన్ అయింది. మా ఇంటికాడనే ఉన్నాడు ఆయన. 2 నెలల డాక్టరు రిలాక్స్ చెప్పిండు. తర్వాత కుట్టుడు ఇప్పిండు అని. ఇప్పుడు నేనే సాక్ష్యం చెప్పాలి అంటే నేను కొంచెం ఆరోగ్యంతో ఉన్నావా అంటే అప్పట్లో నాకు కూడా ఇక్కడ కొంచెం దసరా పండుగకి 3 పనులు చేస్తా. దేవుడు నాకు 3 పనులు మంచి ఇచ్చిండు. అంటే నాకు అనుకొని గవర్నమెంట్ జాబే, అలా నెల పోయినా కూడా నాకు జీతం కడతారు. ఎప్పుడన్నా నెల అలా వెళ్తేనే ఉంటారు. ఇప్పుడు కూడా వెళ్ళారు. జీతం 3 ఇల్లు దేవుడు నాకే కృపాల దయాల మంచి జాబ్ ఇచ్చిండు. గవర్నమెంట్ లైక్ నాకు అలా జీతం నెల మొత్తం కడతారు. ఇప్పుడు కట్టు చేయరు వాళ్ళ. నేను కూడా కొంచెం ఆరోగ్యంతో ఉంటే ఆ సాక్ష్యం చెప్పాలి. నాకంటే జ్వరం ఉన్నది, కొంచెం వీక్నెస్గా అయిపోయింది. అప్పుడే దసరా పండు, మళ్ళీ దీపావళి పని బాగా అయింది. కొంచెం నీరసంగా ఉన్నామా, పడిపోయినామా, హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు. డాక్టర్ అయితే రిపోర్ట్ నార్మల్ వచ్చింది. దేవుడు అంటే ఎందుకు ఏమో నన్ను గింతగానే ప్రేమించిండు. నా మీద ఏం దేవుడు చూసిండు తెలియదు. అప్పటిలా బాత్రూంలో జాడిపోతే ఈడ నాకు దెబ్బ తాగింది, బొక్క క్రాక్ అయింది అన్నాడు. అప్పుడు కూడా ఇక్కడ కూడా ఆపరేషన్ హాస్పిటల్లో ఏమీ జరగలేదు. ఇండియాలో వెళ్ళినా 1,50,000 2 లక్షలు అన్నారు. కెమెరాతోటి ఆపరేషన్ చేస్తా అంటే నేనే అబ్బా నాకు ఆపరేషన్ వద్దు, దేవుడే నాకు మంచి చేస్తారు, దేవుడే నన్ను కాపాడతారు, నార్మల్ వచ్చే లైక్ చేస్తారు దేవుడే. హైదరాబాద్లో అప్పుడు కూడా వెళ్ళినా డాక్టర్ అన్నాడు, అమ్మ ఎన్ని రిపోర్ట్లు చూసి, అమ్మ నీకు ఏమీ కాదు, నువ్వు ఎక్సర్సైజ్ చేసి నీకే మంచిగానే ఉంది. ఆ రిపోర్ట్ పక్కగా పెట్టేసేసిండు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి వెళ్ళిన రిపోర్ట్ మంచిగా రావాలి అని. దేవుడు నా మీద ఇంతగా కృపను దయను చూపించిండు. దాన్ని బట్టి ఒక చిన్నగా ప్రార్థన చేస్తా అండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహాగణుడా మహోన్నతుడా, మీ ఘనమైన నామంకి శ్రేష్టమైన నామంకి వందనములు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఇక నన్ను తండ్రి ఎంతగానో ప్రేమించిన ప్రభువా, నీ సేవలో ప్రభువా ఆత్మతో సత్యంతో మమ్మను నడిపించిన తండ్రి నీకే స్తోత్రములు. అయ్యా తండ్రి ఏం జగలేదు ప్రభువా, మమ్మను ప్రభువా మీరే తోడుగా ఉండి ముందుకి నడిపించండి ప్రభువా. మా ద్వారా ప్రభువా మీరే ప్రభువా మా ప్రతి ఒక్క సంఘం బిడ్డలను ప్రభువా పేరులా జ్ఞాపకం చేసుకోతండి. ఏ బిడ్డ ఏం ఆరోగ్యంలో ఉన్నది ప్రభువా తెలియదు, మీరు చూసుకునే దేవుడు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వాదం ఇచ్చండి ప్రభువా. ముట్టండి, స్వతపరచండి, బలపరచండి ప్రభువా. పని లేని వాళ్ళ బిడ్డలను పని సహాయం దయచేయండి ప్రభువా. ఆరోగ్యం లేని వాళ్ళ బిడ్డను ప్రభువా ఆరోగ్యం మంచి దయచేయండి ప్రభువా. ఐడి విషయంలో తండ్రి సహాయం దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభువా. మీ తప్ప మాకు పరలోకంలో ఎవరున్నారు ప్రభువా? ఎవరు లేదు తండ్రి. మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆస్యం తండ్రి. అయ్యా తండ్రి నీ బిడ్డను ప్రభువా సత్యాన్ని దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. హార్ట్ ప్రాబ్లం ఉంది ప్రభువా, హార్ట్ ప్రాబ్లం ప్రభువా మీరే ఆ బిడ్డ ద్వారా ఉండి ప్రభువా నార్మల్ రిపోర్ట్ వచ్చేలాకి సహాయం దయచేయండి ప్రభువా. యేసు నామంలో అడుగుతున్నామా తండ్రి. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి, బలపరచండి తండ్రి. ఆపరేషన్ జరిగేప్పుడు ప్రభువా నార్మల్ రిపోర్ట్ వచ్చేలాకి సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. నిన్నే వేడుకుంటానమా తండ్రి, యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నామా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మగారు మంచి సాక్ష్యం చెప్పారు. మరి అలాగే మనం ఆయన నమ్ముకుని ఉంటే విశ్వాసంతో ఆయన చేయలేదంటూ ఏది లేదండి, ఏది సాధ్యం కదా. ఆయన ఏమైనా చేయగలడు అన్నమాట. మనం మనుషుల మీద పెట్టుకునే కన్నా దేవుడి మీద పెట్టుకుంటే ఆయనే మనకి తోడు నీడ అన్ని నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. కష్టం వచ్చిందని మనం దిగులు పడకూడదు, సంతోషం వచ్చిందని ఆనందము పడకూడదు. దేవుడికి కృతజ్ఞతాస్తుతితో మనం ఎప్పుడు ఉండాలి. మనకి దొరికినాయి కదా అని ఇలాగ ఉండకూడదు, అలాగా ఉండకూడదు. దేవునికే స్తోత్రం. అలాగే మరి అమ్మగారు చెప్పినట్టు అందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి కొరకు, మన సంఘం బిడ్డల కొరకు కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ సంఘం అభివృద్ధి కొరకు కూడా చక్కగా అందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అలాగే మరి ఇప్పుడు స్పెషల్ సాంగ్ పాడడానికి శ్రీను రమేష్ బ్రదర్స్ వస్తున్నారు.
స్తుతి చేయుటకు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతివేదన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. గణపరచి కూర్చుని వేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చుని వేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మల సత్యముతో తండ్రిని ఆరాధించాలి, అర్పణ ఆరాధనలు మనకున్న అవయవాలు మనలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, పాపిని రక్షించుటే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటే ఆరాధన. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. మరి సాంగు చక్కగా పాడి వినిపించిన బ్రదర్స్ ఇద్దరికి ప్రత్యేకమైన వందనములండి. అలాగే మరి ఇప్పుడు ఇస్కిల్లా గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందామండి.
నన్ను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ఆరాధన ద్వారా నేను మహిమపరిచి ఉన్నాము ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా, ఇక్కడ ప్రభువా నాయన అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్ళుచుండగా ప్రభువా, మీ పరిశుద్ధ ఆత్మతో ప్రభువా నాయన నీ మాటలు వివరించబోచున్న బిడ్డను ప్రభువా మీరు దర్శించండి ప్రభువా. మాకు అవసరమైన ఆహారాన్ని మీరు అందించమని, మీరే మాతో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నాయన నేను ఇంతవరకు చేసిన ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మరి ప్రార్థన చేస్తున్న ప్రిస్కిల సిస్టర్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి వాక్యం కొరకు సుజాత గారు మరి వచ్చి వాక్యం కొరకు బోధిస్తుండగా అందరూ కూడా వినాల్సిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. కూడి చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇంతవరకు దేవుడు పాటల ద్వారా ఆరాధన ద్వారా అద్భుతంగా ఈ యొక్క మరి ఆరాధన జరిపించుకున్నందుకు దేవదేవునికి వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని స్త్రీల ఆరాధన కదండి. స్త్రీలమైన మనము దేవుడు అన్ని విషయాలలో ముందు ఉంచి ఉన్నాడు. మరి ప్రకటించే స్త్రీలు కావాలన్నారు దేవుడు కదా, ప్రార్థించే స్త్రీలు. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే నీళ్లు కుమ్మరించినట్లు. వేకువజామున లేసి ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ మరి వేకువజామున లేసి మనము మన కుటుంబాల కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించే తల్లిలుగా ఉండాలి, కానీ శపించే తల్లిలుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. సంఘము కొరకు, సంఘము అంటే కుటుంబం. ఈ యొక్క కుటుంబం కొరకు మీరు అనుదినము మన అందరము కూడా ప్రార్థన చేయాలి. అప్పుడే యొక్క మనము ముందుకి సాగగలం ప్రతి విషయములలో. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి దేవదేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి అన్న నాకు రాత్రికాల సమయంలో ఫోన్ చేసి మరి చెప్పాడు, మా వాక్యం కొరకు సిద్ధపడండి అనేసి. ఈరోజు కూడా మా యొక్క సంఘంలో వాక్యం నేనే చెప్పడం జరిగింది. దేవుడిచ్చిన యొక్క ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరేలే, మనము వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సారీ, ఇకను ఏమి చెప్పేదను గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చూడండి, ఇకను ఏమి చేయుదును గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథము నుండి, పరిశుద్ధ గ్రంథంలో మరి అపవస్త్రుడైన పౌలు గారు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్న దాన్ని బట్టి విశ్వాస వీరుల జాబితాల్లో కొందరు పేర్లు ఇక్కడ దేవాతి దేవుడు మరికి లిఖించడానికి కృప చూపించాడు. అందులో విశ్వాస వీరుల జాబితాలో మొదటిగా ప్రారంభమైనది హేబేలు గారి దగ్గర నుంచి అండి. హల్లెలూయా. హేబేలు గారి దగ్గర నుంచి విశ్వాస వీరుల జాబితా మరి ప్రారంభమైంది. ఎందుకు హేబేలు గారు దగ్గర నుండి మరి ఈ యొక్క విశ్వాస వీరుల జాబితా ప్రారంభమైందని అంటే అతడు నీతిపరుడుగా ఉన్నందుకు. మరి నీతిమంతులే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. మరి ఆయన యొక్క జీవ గ్రంథములో నీతిమంతుల పేర్లు ఆయన రాయించి పెట్టి ఉన్నాడు. అయితే ఆదాము కుమారుడు ఎవరండి? ఆదాము కుమారుడు మరి ఆదాము కుమారుడు అంటున్నాను, దేవుని కుమారుడైన ఆదాము మరి ఆయన ఈ సర్వకోటి మానవులకు పేర్లు పెట్టాడు, సకల చతుస్పాద జంతువులతో సహా.
మరి ఆయన ఆజ్ఞాపిస్తే అన్ని పేర్లు పెట్టగలిగాడు ఒక ఆదాము. అతన్ని దేవుని కుమారుడు అని పిలిచారు. అయితే అట్లాంటి వ్యక్తికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుల జాబితాల్లో మరి పేరు లేకుండా పోయింది. ఎందుకంటే పోగొట్టుకున్నాడు. మరి అటువంటి స్థితిలో ఆదాము గారు ఉన్నారు. అంత దేవుని కుమారుడు అనబడిన ఆయన పేరు ఈ యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాయించలేదు. ఈనాడు మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే యెఫ్తా గారిని మనం చూద్దాం. ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ నీతిమంతుల చాప్టర్లో యెఫ్తా గారి పేరు మరి దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు కదా. అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఈయన యొక్క చరిత్ర అంతా అక్కడ ఉంటుంది. ఈయన నేను ఒక చిన్న స్టోరీగానే మీకు చెప్తానండి. ఈయన ఒక వేశ్య కుమారుడు. ఈయన ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు. ఆయన్ని ఆ యొక్క దేశంలో లేక ఆ కుటుంబంలో ఈయనకి మాలో నీకు పాలు పంపులు లేవు, నీకు మాకు సంబంధాలు లేవు, నీవెవరో మేమెవరమో, మా యొక్క స్వాస్థ్యంలో నీకు భాగము లేదు గనుక నీవు మాలో ఉండటానికి తగవు అని ఆయనని పంపివేసినట్లు మనం చూస్తున్నాం. ఆ యొక్క దేశం నుండి ఆయన వేరే దేశానికి వెళ్ళటం జరిగింది. అదే టోబు దేశం. అక్కడ ఈ యెఫ్తా గారు ఏం చేశారంటే అల్లరి మూకతో మరి కలిసి ఉండటం జరిగింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క నీచమైన చరిత్ర గల మరి ఎందుకు చెప్పుకోలేనంత అర్హత లేని చరిత్రలో పుట్టిన యెఫ్తా గారిని దేవుడు నీతిమంతుల జాబితాల్లో మరి ఆయన చేర్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని కూడా కొంత అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడండి. ఈ యొక్క నీతిమంతుల పట్టాలో మనము చేర్చబడాలంటే మనము మార్చుకోవలసినవి, నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. అలా మార్చుకుని అవకాశం వచ్చినప్పుడు మార్చుకున్నవాడే ఈ యొక్క యెఫ్తా గారు ఏం చేశారంటే ఈయన వాళ్ళు కుటుంబం మధ్య నుంచి వెలివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు, త్రోసివేసి తృణీకరింపబడ్డ వ్యక్తి ఈయన. అయితే మరి యొక్క అమోనీయులకి యుద్ధం వచ్చినప్పుడు మరి అందులో కొందరు పెద్దలు యెఫ్తా గారి దగ్గరికి సహాయం కొరకు మరి వచ్చి ఉన్నారు. తీసేసిన రాయి మూలకు తలరాయి, వద్దన్న వీళ్ళే, అసలు మా ఊరిలో కానీ మా కుటుంబంలో కానీ మీకు పాలు పంపులు లేవు అన్న వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఈ యొక్క తీసేసిన వాడినే దేవుడు ఎన్నుకుని వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు పెద్దలు అయినటువంటి వారు వచ్చి యెఫ్తా దగ్గర అడుగుతున్నారు. బైబిల్లో ఇలా రాశారేమో, ఆయన వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఎంతో దీనంగా అడిగి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ జరగబోయేది యుద్ధాన్ని ఎదుర్కొనటానికి మరి ఎవరు సమర్థులు అని వాళ్ళు గుర్తించి ఆ యెఫ్తా దగ్గరికి వెళ్ళినప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి మరి అడుగుతూ ఉన్నారా పెద్దలు, మరి అయ్యా నువ్వు వచ్చి మా పక్షంగా నువ్వు యుద్ధం చేయి, నీవు మాకు న్యాయాధిపతిగా ఉందువు. ఏంటండి, నీవు వచ్చి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో జయం పొందితే నీవే మాకు న్యాయాధిపతిగా ఉంటావని మరి వాళ్ళు మాట్లాడినప్పుడు యెఫ్తా గారు ఏం చేశారు తెలుసండి, ఇది వీళ్ళంతట వీళ్ళు ఇచ్చిన అవకాశం కాదు, దేవుడే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నాడు. చూసారండి, చాలామంది జీవితాలలో దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయంలో అవకాశాలు ఇస్తున్నప్పుడు దానిని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే మరంత దురదృష్టము ఏది ఉండదండి. కనుక దేవుడే వీళ్ళని పంపించాడు, వీళ్ళంతటా వీళ్ళు రాలేదు కనుక ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందామని మరి యెఫ్తా గారు అన్నారు. సరే
నేను వస్తాను, ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు, సరే నేను వస్తాను. నేను వచ్చినప్పుడు యుద్ధంలో జయం కలిగినప్పుడు నన్నే న్యాయాధిపతిగా మీరు ఉంచుతారా? అప్పుడు కూడా నన్నే న్యాయాధిపతిగా ఉంచుతారా? లేక అంతా అయిపోయిన తర్వాత నన్ను మళ్ళా ఎప్పటిలా తోలివేస్తారా అన్నట్టుగా మరి యాప్తా గారు వాళ్ళని అడగటం జరిగింది. అయితే వాళ్ళు అన్నారు, లేదు, నీవే మాకు న్యాయాధిపతిగా ఉందువని సెలవిచ్చినప్పుడు మరి యాప్తా గారు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొంతకాలము వారి మధ్యలో నివసించిన వ్యక్తి దేవుడిచ్చిన అవకాశాన్ని మరి జ్ఞానంతో ఆయన మరి వినియోగించుకున్నాడు. సముద్రంలో రాళ్ళు ఉంటాయి, చెకుముకు రాళ్ళని. ఆ రాళ్ళను తెచ్చి చాలా కాలం సముద్రంలో నానిపోయి ఉన్న ఆ యొక్క రాళ్ళను తీసుకొచ్చి ఒడ్డుకి తీసుకొచ్చి దాన్ని వేరే రాయితో కొట్టినప్పుడు దాన్ని బొగ్గుమని మంట పుట్టిద్ది. చూసారండి, చాలా కాలము నీళ్లలోనే ఉంది, నానిపోయింది. కానీ దాని యొక్క రంగు రూపు ఎక్కడ తెలిసింది? బయటికి తీసుకొచ్చి దాన్ని వాడినప్పుడు. అలాగే ఈ యోప్తా గారు ఏం చేస్తారంటే చాలా కాలము వాళ్ళతో జీవించారు, కొంతకాలం వాళ్ళ మధ్యలో ఉన్నారు కనుక దేవుడంటే ఆయనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన గ్రహించగలిగాడు, ఇది వీళ్ళంతటి వీళ్ళొచ్చి నన్ను అడిగింది కాదు, దేవుడే నాకు ఈ యొక్క గొప్ప అవకాశము దయచేస్తా ఉన్నాడు. కనుక నేను దీనిని మరి సద్వినియోగం చేసుకోవాలని యాప్తా గారు మరి తన జీవితంలో మరి యొక్క ఆ మాటకి శిరస వంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా సీమోను పేతురు మనందరికీ తెలుసు కదండి, గారడి సీమోను పేతురు మనందరికీ పరిచయస్తుడు. పేతురు గారు కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎలా అంటే దేవునితోనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు, దేవుడితో సంచరిస్తూ స్నేహంతోనే ఉన్నాడు. కానీ ఆయన సాతానుకు చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది విశ్వాసులతో సహవాసం చేస్తారు, కానీ వాళ్ళ విశ్వాసము అవలంబించుకోరు. విశ్వాసులతోనే స్నేహం చేస్తారు, కానీ మరి అవిశ్వాసతో సహవాసం చేసినప్పుడు అవిశ్వాసతో జట్టు కుదురుతుందండి. ఎందుకంటే వాళ్ళకి తేలిగ్గా మరి మారటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసతో కలిసినప్పుడు మనం ఏమవ్వాలంటే ఇంకా విశ్వాస పరిమాణం పెంచుకోవాలి, కానీ మన విశ్వాసము తగ్గకూడదు. ప్రతిసారి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, మాట్లాడినప్పుడు ఎవరి గురించో దేవుడు మాట్లాడుతున్నాడని ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఈ యొక్క మాట నా కోసమే దేవ మాట్లాడిచ్చావు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడయ్యుండును. మరి దేవుడైన ఈ మాట మాట్లాడిస్తున్న వ్యక్తి ఎవరైనా నీకు అనవసరం. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ గొప్ప అధికారి అయినా సంబంధం లేదు. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, ఆయన జీవ గ్రంథంలోంచి వచ్చే ప్రతి మాట దేవుడే మాట్లాడిస్తూ ఉన్నాడు. కనుక ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అయితే మరి పేతురు గారు దేవుడు వెంబడి వెళ్ళాడు, దేవునితో అనుసరించాడు, అన్నీ తెలుసు. కానీ పేతురు గారు ఏం చేశారు తెలుసా? సైతానికి చోటు ఇచ్చాడు. మరి పలుమార్లు నీవెవరవో నాకు తెలియదు అన్నాడు. చూడండి, దేవునితో అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, దేవునితో అంత సంబంధంగా ఉన్న పేతురు గారు నీవెవరో, మరి ఆయన ఎవరో నాకు తెలియదని మొమ్మారు బొంకినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు గారికి ఒక అవకాశము దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే 128 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అక్కడుండి పరిశుద్ధాత్మను పొందుకునే మరి కృపని మరి దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆ యొక్క అవకాశాన్ని కనుక పేతురు గారి కనుక సద్వినియోగం చేసుకోకపోతే మరొక ఇస్కరియోతు యోధ అయ్యేవాడేమో. మరి ఈరోజు ఒక పదునైన సానపట్టిన కత్తిలాగా, ఒక కిరీటంలాగా రోజు మరి ఆయన్ని వాడబడి
క్రీస్తు కోసం హతసాక్షి అయి మరి దేవుని దగ్గర ఉంటున్నాడంటే ఆయన యొక్క మరి ఇచ్చిన అవకాశాన్ని మరి ఆయన సద్వినియోగం చేసుకున్నట్లు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటని తెలుసా? ఒకే ఒక్క మాట. దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగును. వింటున్నాం, విశ్వాసం ఏది అంటారు. ప్రార్థన చేస్తున్నాము, జరగట్లేదు. మనలో విశ్వాసం లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. పాపము నుండి పారదోలుతుంది. ఏంటంటే దేవుని యొక్క మాట. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఆనాడు పేతురు గారు మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుని మరి దేవుని దగ్గర రాజ్యంలో ఉండే కృపనిచ్చారు. అదే రీతిగా పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తున్నట్లయితే మరి చాలామంది పాపం చేసి ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేసిన వాళ్ళని ఏం చేయాలండి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. అయితే మరి అందరూ కూడా ముష్కరులైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి ఈమెని రాళ్ళేసి చంపేయాలి అని ఇప్పుడు ప్రభువుని ఇబ్బంది పెడితే ఇతను ఏమంటాడు? అసలు దేవునిని పరిశోధించడానికి వాళ్ళు ఏం చేశారంటే పదే దేవుని మరి ఈమెనేం చేయాలి? చంపేయాలా అనేసి అడిగినప్పుడు మరి ఆయన ఏమీ మాట్లాడలేదండి. దేవునికే మహిమ కలిగిన గాక. ఆయన ఏదో నేల మీద రాస్తూ ఉంటే అనేక మంది ఆయన్ని బాధిస్తూ హింసిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అడవి గొర్రెలాగా వచ్చి వాడు వెంటనే అంటున్నాడు, ఈమెను చంపేయాలన్నప్పుడు ఆ యొక్క రాతలో వీడి యొక్క రోత బ్రతుకు కనిపించిందండి. ఈ దేవుడు రాస్తున్న వ్రాతలో ఈడి రోత బ్రతుకు కనిపించేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళు చూసుకుని రాళ్ళు కింద పడేసి మరి వెనదిరిగి వెళ్ళటం జరిగింది. చూసారా? అయితే నా ప్రభు అంటున్నాడు, ఆయన తల ఎత్తి పైకి చూస్తున్నప్పుడు, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా, నిన్ను కొట్టలేదా అడిగినప్పుడు ఆమె అంటుంది, ప్రభువా నన్ను ఎవ్వరూ కూడా కొట్టలేదు. అయితే ఆయన అంటా ఉన్నాడు, నేను కూడా కొట్టను, నేను కొట్టగలను, కొట్టే అర్హత నాకు ఉంది, శిక్షించే అర్హత నాకు ఉంది అక్కడ ఉద్దేశం. కానీ అయితే నేను కూడా కొట్టను, నాకు అర్హత ఉంది. చూసారా? వాళ్ళకి అర్హత ఉందండి, వాళ్ళకి అర్హత లేదు. కానీ నాకు అర్హత ఉంది, అయినా నిన్ను నేను శిక్షించను. ఇక మీదట సమాధానం గలదానివై వెళ్ళిపోమని చెప్పాడు. ప్రభువుకున్న ఈ యొక్క అధికారాన్ని అక్కడ వినియోగించుకోవాలి. ఒకవేళ వాళ్ళ రాయిలు వేయమన్నప్పుడు సరే రాయిలు వేయమని చెప్పారనుకోండి, ధర్మశాస్త్రంను నెరవేర్చినట్టు. ఒకవేళ వద్దు వదిలేయమన్నప్పుడు అనుకోండి, మరి కృపాశాస్త్రాన్ని ధిక్కరించినట్టు. ఏమీ మాట్లాడకుండా ఆయన బదులిచ్చాడు. చూడండి, అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ధిక్కరించలేదు, మరి కృపాశాస్త్రాన్ని కొట్టివేయలేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవచన వచనములైనను కొట్టివేయటకు నేను రాలేదు, కానీ మరి క్రీస్తు యొక్క కృపను ఆయన ఏమిచ్చాడండి? కృపనివ్వటానికే వచ్చాడు. కాబట్టి ఆయన అక్కడ కృప చూపించి ఆమెని విడిచిపెట్టినట్లు చూస్తూ ఉన్నాం. ఇలా మన దేవుడు పలుమార్లు మనల్ని దేవుడు ఎంతగానో క్షమిస్తూ ప్రతిరోజు దినదినము మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని శిక్షించవచ్చు. ఆ యొక్క అర్హత ఉంది, కానీ క్షమిస్తూ ఉన్నాడు. ఈరోజు కనుక ఈ యోఫ్తా గారి జీవితంలో దేవుడు ఏ రీతిగా అయితే ఒక అవకాశం ఇస్తే ఆయన సద్వినియోగం చేసుకున్నాడో, అదే రీతిగా మనము కూడా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనలో మారవలసినవి చాలామంది మనలో ఉంటాయి కదండి. మారవలసినవి చాలా ఉంటాయి. ఏ మనుష్యుడైనా కూడా నా జీవితంలో నేను పర్ఫెక్ట్, నేను మార్చుకోవాల్సిన ఏమీ లేవని చెప్పగల వ్యక్తి ఈ భూమి మీద పుట్టలేదు, ఇంకా ఎవరు లేరు. కనుక మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో ఏదైతే మనకి ఆటంకంగా ఉందో,
ఏదైతే మనము మార్చుకోవాల్సింది ఉందో దాన్ని బట్టే ప్రభువు కొన్ని ఆశీర్వాదాలు కానీ కొన్ని దీవెనలు కానీ రాకుండా మరి ఆగిపోతున్నాయంటే మనము గుర్తుంచుకోవాల్సింది చాలా ఉంది. ఒక కుమారుడు, ఇష్టమైన కుమారుడు తండ్రికి, తండ్రి ఏమో చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. మరి ఉన్నత స్థితిలో ఒక మంచి పొజిషన్లో తండ్రి ఉన్నప్పుడు అందరూ ఆయన గౌరవిస్తున్నారు, ఆయన ఎంతో అభిమానిస్తున్నారు, ఆయన పెద్ద పేరుగాంచిన వ్యక్తి. కానీ కుమారుడు భ్రష్టుడైపోయాడు అనుకోండి, తండ్రికి ఎంత బాధాకరంగా ఉంటుందండి. కుమారుడు ఒక దొంగగా మారాడు అనుకోండి, ఆ చిన్నతనంలో చేసిన చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్నదే కదా అనేసి సరే మారుతాడు వీడు. ఒక పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు, ఒరే నాయన ఇది మనకి తగదు, దీన్ని ఎక్కడ తెచ్చావో తీసుకెళ్ళి అక్కడే పెట్టేయి అంటే రెండో రోజు వాడు పెన్న తీసుకురాడండి. ఎప్పుడైతే పోన్లే ఇది చిన్న పెన్సిలే కదా అని వదిలేస్తావో రేపొద్దుట ఆడు ఇంకా పెద్దది తెస్తాడు. అలాగే ఈ బాలుడు ఏం చేశాడంటే ఆ యొక్క తండ్రి మాట వినుకోకుండా, తండ్రి మాట లెక్క చేయకోకుండా, తండ్రికి విధేయత చూపకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడండి. తండ్రికి చాలా సంతాపం కలిగింది, చాలా దుఃఖం వేసింది. ఎన్నో మార్లు తండ్రి మనస్తాపం చెందుతూ ఉన్నాడు. నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ నా కుమారుడు చూస్తే నీచమైన పనులకి దిగజారి ఉన్నాడు అని తండ్రి చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒకానొక రోజు కుమారుడు చేసిన పనులకి పట్టబడ్డాడండి. హల్లెలూయా. పట్టబడినప్పుడు కుమారుని తీసుకెళ్ళి ఆ యొక్క బోనులో నిలబెట్టారండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బోనులో నిలబెట్టినప్పుడు ఆ ఎదుటిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటారండి? ఆ ఎదుటిగా ఉన్న వ్యక్తి తండ్రి కూర్చుని ఉన్నాడండి. న్యాయాధిపతిగా న్యాయపీఠం ఎదుట తండ్రి తీర్పు తీర్చవలసిన దుస్థితి కనుక వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క కుమారుని తీసుకొచ్చి ఆ యొక్క బోన్లో నిలబెట్టి అతనికి న్యాయం తీర్చమంటే తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత పరితపించుంటుందో. ఒరే, చిన్నప్పుడే నేను చెప్పినప్పుడు నువ్వు మార్చుకుని ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఇప్పుడు నా ముందే, నా కళ్ళ ముందే, నా ఎదుటే నిన్ను బోన్లో నిలబెట్టి నేనే నీకు తీర్పరి అయి ఉన్నాను అన్నప్పుడు తండ్రి గుండె ఎంత విలవిల్లాడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే అక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు కదా అసలు సిసలైన క్లైమాక్స్కి వచ్చింది. ఇప్పుడు ఎంతవరకు ఈయన్ని పెద్దగాను న్యాయాధిపతిగాను ఒక మంచి గౌరవమైన ఉన్నత స్థానంలో ఇతను చూసాం. అందరికీ న్యాయాలు తీరుస్తున్నాడు, అందరికీ మంచిగా తీరుస్తున్నాడు, మంచి పేరు తెచ్చేసుకున్నాడు. కానీ అస్సలు కదా ఇప్పుడు చూద్దాం ఈయన ఏం చేస్తాడని ప్రజలందరూ ఆసక్తితో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఆ యొక్క ఎదురు చూస్తూ ఉన్న సమయంలో తండ్రి వచ్చి కూర్చున్నాడు. మరి ఇక్కడ లాయరు వేస్తున్న క్వశ్చన్లకి అన్నిటికీ కుమారుడు బదులిస్తూ ఉన్నాడు. పలానా టైంలో ఇది చేసావా? ఎస్ నేను చేశానయ్యా. పలానా టైంలో ఇది చేశానయ్యా. అన్నీ ఒప్పుకుంటున్నాడు. తలదించుకొని అన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. అయితే న్యాయపీఠం ఎదుట ఉన్న తండ్రి ఈ హృదయము ఏ విధంగా ఉండుంటుందంటారు? అసలు ఏం చేయాలి? పరులు వాళ్ళకి ఒక న్యాయం తీర్చి కుమారుడికి ఏం న్యాయం తీరుస్తారని చూసే ప్రజల మధ్యలో తండ్రి అంటా ఉన్నాడు, మరి అతనికి ఫలానా టైంలో ఫలానా సమయంలో అతనికి ఉరి శిక్ష విధించబడుతుంది అనేసి రాసి ఆయన లేచి వెళ్ళిపోయాడండి. కుమారుడు తల పైకెట్టట్లేదు. తండ్రి తీర్చిన తీర్పుకి ఇది నాకు తగిందే అనేసి బిడ్డ ఉన్నప్పుడు ఆ తండ్రి మనస్తాపంతో బయటికి వెళ్ళి అక్కడ తండ్రి స్థానం అంతా నెరవేర్చేశాడండి. ఒక న్యాయాధిపతిగా మొత్తం జరగవలసినంతా జరిగించిన తర్వాత ఇప్పుడు ఒక న్యాయాధిపతి పీఠము దిగిన తర్వాత తండ్రి స్థానానికి వచ్చాడు. హల్లెలూయా. తండ్రి స్థానంకి వచ్చినప్పుడు తండ్రి మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే శిక్షించి మళ్ళీ దగ్గరికి తెచ్చుకుంటాం కదండి. అలాగే మరి తండ్రి వచ్చి మరి కుమారుడి దగ్గరికి వచ్చి చూసినప్పుడు కుమారుడు, నాయన ఇప్పుడే కదా నాకు శిక్ష వేశావు అని చూసినట్లుగా తండ్రి వంక చూస్తూ ఉంటే తండ్రి హృదయము చాలా తల్లడిల్లిపోతూ ఉంది. అయితే ఆ తండ్రి మరి కొంతమంది పెద్దలను పిలిచి, అయ్యా నేను చెప్పేది ఏంటంటే
నా కుమారుడికి శిక్ష విధించాను. కానీ నాకు చిన్నది రిక్వెస్ట్, మిమ్మల్ని ఒక మాట నేను ప్రాధాయపడి అడుగుతున్నాను. ఈ శిక్ష నా కుమారుడికి బదులు నేను అనుభవిస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. చూడండి, ఈయన మంచి పేరు గల వ్యక్తి, మంచి ఉన్నత స్థితిలో మంచి పరువుతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మాటకి ఎవరు ధిక్కరించలేదు. సరే అన్నప్పుడు మరి చూడండి, కుమారుడున్న స్థానములో తండ్రి ఉన్నాడు. అక్కడ తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు, న్యాయాధిపతిగా న్యాయం తీర్చాడు. మరి ఆ యొక్క ప్రాణాన్ని ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా తల్లికి బదులు లేకపోతే ఇంకొకరి బదులు ప్రాణం పెడతారండి? ఆ యొక్క తండ్రి మన ప్రభువైన క్రీస్తు అండి. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి మరి వచ్చినప్పుడు ఆయన దీనుడిగా వచ్చాడు. అదే రకంగా తన బిడ్డలు పాపము చేసి ఆ యొక్క పాపముల కోసము, వారి యొక్క మరి అపరాధముల కోసము ఆయన తండ్రి స్థానం నుండి నా అందరి కోసము ఆయన తండ్రిగా మనందరి కోసము ఆయన ప్రాణము త్యాగము చేసి మరలా మన మధ్యకు సింహాసనాసీనుడిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు పక్షపాతి కాదండి. అదే సేమ్ టైం దేవుడు కృపామయుడు. ఆయన కృప చూపించగల దేవుడు. ఈరోజు మనందరి పట్ల ఆయన కృప ఉండబట్టే ఈ రీతిగా సజీవ లెక్కలో ఉండి సజీవంగా ఉండి మనము ఆయనను స్తుతించుకోవటానికి ఈ అర్హతనిచ్చాడు. అయితే దేవాతి దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఎవరిని కూడా శిక్షించడానికి ఆయన రాలేదు. అందరూ మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయములో ఏదైనా దేవునికి అయిష్టమైనది, ఇష్టం కానిది ఏదైనా ఉంటే దానిని సరిచేసుకోవటానికి ప్రభువు పాదాలు పట్టుకుని మన కన్నీళ్లతో కన్నీళ్లు ఆయన పాదముల యొద్ద కుమ్మరించినట్లయితే ఈ క్షణమే ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకే ఆ యొక్క ఆదాము గారికి లేని ధన్యత, ఆదాము గారికి లేని అర్హత ఈ యొక్క నీతిమంతుల జాబితాలో ఈ యొక్క యోక్తా గారు పేరును దేవుడు నీతిమంతుల జాబితాలో చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ అర్హత లేదు, కుటుంబంలో పేరు లేదు, ఒక మంచి లేదు. కానీ ఆయన యొక్క హృదయములో మరి దేవుడు చేసిన అవకాశాన్ని, ఇది నాకు దేవుడే ఇస్తున్నాడు, దేవుడే నాకు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి ఆయన ఆ యొక్క పెద్దల మాటకు మరి శిరసావహించినప్పుడు దేవుడు యుద్ధములో మరి విజయాన్ని ఇచ్చాడు. అంతకంటే ముందు ఆయన ఏం చేశాడో తెలుసండి, మిస్పాలోకి వెళ్ళి ఆయన సన్నిధానంలో ఇవన్నీ కూడా మరి కుమ్మరించి ఆయన ప్రార్థించాడండి. మొదటిగా దేవునితో సఖ్యత కలిగి, దేవునితో అనుసంధానం కలిగి, దేవునితో మాట్లాడి ఈ యొక్క తీర్మానాలని తీసుకున్నప్పుడు వచ్చి నేను యుద్ధములో గెలవగలనని యుద్ధానికి వెళ్ళటం జరిగింది. ప్రియ సంఘ బిడ్డలారా, స్నేహితులారా, సహోదరులారా, మనము ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడి వారమో, ఏ విశ్వాసములు ఉన్నావో ఇంతవరకు తెలియదు. కానీ ఈ రోజు నుండి మార్చుకుందాం, నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆనాడు పాపాత్మురాలైన స్త్రీని నేను కూడా ఎవరూ కొట్టలేదా అన్నప్పుడు అది ఎంత మరి సాత్వికమైన మాట అండి. ఎవ్వరూ కొట్టలేదంటే నేను కూడా ఏమీ చేయను, నాకు అర్హత ఉంది, నిన్ను శిక్షించే అధికారం నాకుంది, కానీ నేను కృప చూపించే దేవుడును తండ్రిని అని ఆమెకి అక్కడ క్షమాపణ పెట్టాడండి. ఈరోజు మరి మనమందరి జీవితాలలో దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏదైనా ముళ్ళు కానీ, ఏదైనా నీ జీవితంలో ఏదైనా మరి అపవిత్రత కానీ, మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, దేని ద్వారా అయినా ఏమైనా తేడా ఉంటే అడుగు ఈ రాత్రి ప్రభువు సన్నిధిలో ఒప్పుకోకుండా కప్పుకుంటే రేపు అందరిలో మనము మరి ఇప్పబడతామండి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనము మొహము ఎలా శుద్ధీకరించుకుంటామండి? మొహం కడగకుండా ఏమైనా తింటామా?
తినము. ప్రతిరోజు మన దేహశుద్ధి ఏ రీతిగా చేసుకుంటామో, ప్రతిరోజు మనం దినచర్యలో మన భాగం ఎలా ఉంటుందో, ప్రతిరోజు ప్రభువు సన్నిధిలో ఉదయం మొదలుకుని రాత్రి చేసి ఉదయం అంతా చేసిన మాటల్లో ఏదో ఒక మాటలో దోషము ఉండక మానదు. కనుక రాత్రి కలసములో మరి ప్రభు సన్నిధిలో మోకరించి కూర్చొని మనము ప్రతిదీ కూడా మన తండ్రికి, పరమనున్న తండ్రికి తెలియజేసి ప్రతిరోజు మనం ఆయనకి మన విజ్ఞాపనలు తెలియజేసినప్పుడు ఆయన మనల్ని శుద్ధీకరించడానికి, ఆయన మనల్ని క్షమించటానికి, ఆయన మనల్ని కడగటానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఎవడు వచ్చి మరి తలుపు కొడతాడని, ఆయన తలుపు తీస్తాడని తలుపు యొద్ద ఉండి నేను ఎదురు చూస్తా అన్నాడు. ఈరోజు ప్రభువు మనతో అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, రండి, మీకు ఒక అవకాశం ఇస్తానంటున్నాడు. ఇందాక వాక్యం చెప్పాడు కదా అన్న, దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెడతామండి. దీపస్తంభం మీద పెడతాం. ఎందుకంటే అందరికీ వెలిగివ్వటానికి. ఇప్పుడు దీపం వెలిగించి కరెంట్ లైట్లు అన్నీ ఆరిపేసిన తర్వాత ఒక లైట్ వెలిగించి ఈ టేబుల్ కింద పెట్టామనుకోండి, మనకి వెలిగిస్తుందండి? ఇవ్వదు. అయితే దాన్ని మనందరి కోసము ఈ పైన పెడితే రూమ్ అంతా వెలుతురిస్తుంది. మనము వెలిగించేవారిగా ఉండాలి. నువ్వు వెలగాలి, నీతో పాటుగా పక్కవారిని వెలిగించాలి. మన క్రిస్మస్కి ఒకరు క్యాండిల్ వెలిగించుకుంటాం కదండి? కాదు, మన జీవితాల్లో మనము వెలిగి మన పక్కనున్న వాళ్ళని వెలిగించడానికి మరి దేవుడు ఇస్తున్న అవకాశం. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు నాకు ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాడు. నీలో నాలో ఏదైనా పాపము, దోషము, నేరము ఏదైనా ఉందేమో, పాపాత్మురాలకి ఇచ్చిన ఈ యొక్క అవకాశం, ఈ యొక్క యోప్తా గారు మరి దేవుని ఈ యొక్క జీవ గ్రంథములో నీతి మంతుల జాబితాల్లో ఈ యొక్క ప్రముఖుల లిస్టులో ఉండటానికి కృప చూపడంటే అది ఎంత ధన్యత అండి. ఈరోజు మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు, నా కుమారి రా, నా కుమారుడా రండి, నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, దానిని మీరు సద్వినియోగం చేసుకోండి. అలా సద్వినియోగం చేసుకున్నప్పుడే మన జీవితాల్లో ఈ యొక్క దేవునిని కలిగి ఉన్నాం అన్నదానికి నిరీక్షణ. ఇక్కడ కొండలు మూసామంటే అక్కడ కళ్ళు తెరటానికే మనం ఉండాలి, కానీ ఇక్కడ కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తే కనుక మరి అక్కడ కళ్ళు తెరలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము స్త్రీలైనటువంటి వారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వేకువజామున లేచి మరి ప్రార్థన చేసే తల్లులుగా ఉండాలి. ఎందుకంటే సంఘము కొరకు, నీ కుటుంబం కొరకు, ముందు నీ కుటుంబం వెలిగితేనే బయటికి వెళ్ళి ఇంకొకరికి చెప్పగలుగుతాం. నీ కుటుంబంలో చీకటి ఉంటే బయటికి వెళ్ళి ఇంకొక వ్యక్తికి నేను వెలిగి సంబంధనని నువ్వే రీతిగా చెప్పగలుగుతావు చెప్పండి? ముందు మన కుటుంబము, మన ఇల్లు చక్కబెట్టుకొని ఎదుటికి వారికి మనము మరి వెలిగించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వినికుడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన, ప్రియమైన, పరిశుద్ధమైన, జీవము కలిగిన జీవాధిపతి, నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా నువ్వు చేసిన మేళ్లను, ఉపకారాలను మా జీవితంలో చేసిన దాన్ని బట్టి నిన్ను మహింపరచడానికి ఇక్కడికి మేము వచ్చి ఉండగా మా జీవితంలో కొందరు భక్తులను మా మధ్యలో ఉంచినందుకు విధానం కొరకు వందనాలు అయ్యా. మా జీవితాల్లో ఇంకనూ మార్చుకుని నేర్చుకోవాల్సినవి ఉంటే ఇప్పుడే నాయన ఈ క్షణమందే మరి వాటన్నిటినీ కూడా నా ప్రభు విడిచిపెట్టి ఒప్పుకుని నీ సన్నిధానంలోనైనా వెలిగింపబడటానికి నీ కృప దయచేయండి. కూడి చేరిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. ఇన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుని సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రభు నాయన వాక్యానుసారంగా జీవితాలను మా అందరికీ దయచేసి సహాయం చేయమని, అలాగే సంఘ కాపరైన అన్నను బట్టి నీ కొందనాలు. నీ సేవకుడిని బలపరచండి, స్థిరపరచండి. నీ కుమారుడికి నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. సంఘము నానాటికి అభివృద్ధి చేయండి ప్రభు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు అయా. సంఘ బిడ్డలను నీ చిత్తమైతే అనేక మంది నూతనాత్మలను నా ప్రభు ఈ మందిరంలోనికి తోడికి రమ్మని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరితో నీ పరిశుద్ధాత్మ కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుంటారని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున ఈ మనవులు సమర్పిస్తూ అడిగి వేడుకుని పొంది నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా మనకు మంచి మాటలు దేవుడు సిస్టర్ ద్వారా నేర్పించాడు. సిస్టర్కు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాము. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? మనం ఏమి విన్నాము? పడిపోయిన వారికి దేవుడు ఖచ్చితంగా అవకాశము ఇస్తాడు. ఈరోజు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనం ఎవరైనా అయ్యుండొచ్చు. పడిపోయిన వారికి దేవుడు అవకాశం అందరికీ ఇస్తాడు. మనం ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర బలపడి ఆయనతోనే ఉంటే మనకు అవకాశం ఇస్తే మనము ఏమై ఉంటాము? పరలోక రాజ్యానికి చేరుకోవడానికి అవకాశం ఎవరికి ఇచ్చాడు? యొప్త గారికి ఇచ్చాడు. స్త్రీలకు ఎంతోమందికి ఇచ్చారు. రవాబుకు ఎరుకోపట్నం స్వాధీనం చేసుకుందామని రేగుల వారిని పంపించినప్పుడు రవాబు వాళ్ళకు సాయం చేసింది, దేవుణ్ణి ఎరిగింది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. రవాబు గురించి అందరికీ తెలుసు అనుకుంటే ఒక వేశ్య. అలాంటి జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఇశ్రాయేలీల ప్రజల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. అలాంటి జీవితం మనకు కూడా కావాలని కోరుకోవాలి. మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు వచ్చి డోరు కొట్టినప్పుడు మనం అంటాం, డోరు కొట్టినప్పుడు మనం తలుపు తీయలేకపోతే మళ్ళీ రాదేమో, ఈ సమయం మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకంటే ఈరోజున్న సమయం రేపు వస్తుందనే గ్యారంటీ లేదు. ఉన్నప్పుడే సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలని అజ్ఞానుల వలె జ్ఞానుల వలె పౌలు గారు మనకు చక్కగా నేర్పించారు. మనం సామెతల గ్రంథములు కూడా చాలా చదువుకుంటాము. విస్తారమైన మాటలలో దోషం ఉండక తప్పదు అది పాపం. మన నాలుక ఎలా ఉండాలో ఫస్ట్ ఇందాక కీర్తనలు జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ వచనం చదువుకొని ఒకసారి ఫస్ట్ వచనం చదువుకుందాం. కీర్తనలు 39 చదువుకున్న కీర్తనలు బట్టి 39. నా నాలుకతో పాపం చేయనట్టు నువ్వు నా మార్గంలను జాగ్రత్తగా చూసుకుందను. ఎలాగంటే మన నాలుకతో ఏం చేస్తున్నాం? మనం ఏది పడితే అదే వాగేస్తూ ఉంటాం. అంటే కింద 2వ వచనం, నేను ఏమి మౌనని అయితని క్షేమమును గురించి పలుకక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారం అధికమయ్యాను. మౌనంగా ఎందుకున్నాడంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నాడు? జాగ్రత్తగా కాపాడుకోవడానికి. మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు నాలుక అనేది చాలా డేంజర్. ఏం మాట్లాడుతూ తెలియదు. భక్తిహీనుల జాగ్రత్తగా చూసుకుంటేని భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటుని అనుకుంటుని. మన భక్తిహీనులు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా అంటే అసలు వాళ్ళకు ఇంకా టైం అనేది ఉండదు. ఒక డబ్బా, అదేం డబ్బా అన్నది పక్క పొంటిది, ఒకసారి కొట్టు. అలాంటి డబ్బులో రాళ్ళేసి ఊపితే ఎలాగొస్తుంది సౌండ్? గల్లరం వస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. అదే ప్లాస్టిక్దో ఇలాంటిది అయితే సౌండ్ రాదు. భక్తిహీనులు అలా ఉంటారు. మాట్లాడినప్పుడు మన నోటికి అలాంటి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన నోటికి చిక్కం కళ్ళెం వేసుకోవాలి. మౌనంగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, మనం అలాగే నడుచుకోవాలి. భక్తిహీనుల ముందట ఎప్పుడు కానీ మన నోరుని జారొద్దు. నీతిమంతులు ఒక మాట జారారనుకో దాన్ని ఎక్కడికో ప్రపంచం అంతా తీసుకెళ్తారు. కానీ భక్తిహీనుడు ఎన్ని మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోడు. దేవుడు కూడా దాన్ని సహించడు.
అందుకోసమే నీతిమంతులు ఎప్పుడు భక్తిహీనుల ముందట నోటికి కళ్ళెం వేసుకోవాలనే వాక్యం సెలవిస్తుంది. అలాగే 7వ వచనం చదువుకుందాం. ఇందులో 7 నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చదువునాను కింద 8 కూడా. నా అతిక్రమములను బట్టి నన్ను విడిపింపుము, నీచులకు నింద స్పందనగా చెయ్యకము, నింద స్పందనగా చెయ్యకము. హల్లెలూయా. ఏమడుగుతున్నారు దావీదు గారు? మళ్ళీ చదువునాను ఇది 8. నన్ను విడిపింపుము, నీచులను నన్ను చెయ్యకము. హల్లెలూయా. ఎప్పుడు కానీ నీచుల ముందు మనల్ని ఏం చేస్తారంట, మనం ఒక చిన్న మాట జారినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఏమో అంటే వీళ్ళని చేసి పెట్టేస్తారు. ఒక చిన్న మాట, ఒక భక్తిహీనుని ముందట ఒక మంచి వ్యక్తి, ఒక నీతిమంతుడు ఒక చిన్న మాట అన్నాడు అనుకో, ఏమవుతుంది? ఎగ్జాంపుల్, మన ఇప్పుడు దైవజనులు ఉన్నారు, అక్కడక్కడ డిబేట్లల్లో అక్కడక్కడ చిన్న చిన్న మాటలు అంటూ ఉంటారు. ఏమవుతుంది? అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే భక్తిహీనుడు ఎన్ని మాట్లాడినా బయటికి రాదు. అలాగా వాళ్ళతో పాటు కలిసి మనం మన నాలుకని జాగ్రత్తగా వాడుకోవాలని వాక్యం చెలవిస్తుంది. లాస్ట్ వచనం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను వెళ్ళిపోయే నన్ను కోపంతో చూడకము. దావీదు గారు దేవుని దగ్గర వేడుకుంటున్నారు. నేను వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు? దేవుడి దగ్గరికి పరలోకం వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నన్ను కోపంతో చూడకుము అని దావీదు గారు వేడుకుంటున్నాడు. మనం అడుగుతున్నామా? ఆయన మనం ఎన్ని మాట్లాడుతున్న నాలుకతో ఎన్ని పాపాలు, నాలుకతో మాట్లాడిన ఎన్ని పాపాలే, దోషాలే, ఇవన్నీ దావీదు గారు దేవుని దగ్గర ఒప్పేసుకొని మన పాపాలు ఒప్పుకుంటే, ఇందాక వాక్యం సెలవిచ్చినట్టు సిస్టర్ చెప్పినట్టు ఆ సమరయ స్త్రీ ఒప్పుకుంది. దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. దేవుడు క్షమించాడా లేదా? మరి బైబిల్లో ఎంతోమందికి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అట్టి విధంగా మనకు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడండి. ఈరోజు మనం బతికున్నాం, ఇక్కడ ఉన్నామంటే దేవుడిచ్చిన అవకాశమే కదా, అవునా కదా? ఒకవేళ దేవుడు అవకాశం ఇవ్వకుంటే మనం ఈ సన్నిధిలో ఉంటామా? ఇంత కృప మనకుంటుందా? ఇలాంటి అవకాశం లేక ఎందరో సమయం లేక భక్తిహీనులు సమయం ఉండి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. అదే భక్తితోనే ఉన్నవారు దేవుణ్ణి హత్తుకునే వరకు సమయం లేకుండా చేస్తున్నాడు. ఎవరు? దుష్టుడు. అంటే వాళ్ళకు పాపం నేను దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి అనుకున్న వారికి సమయం లేకుండా అపవాది ఎలాగైనా వారిని త్రోవలని కట్టివేస్తాడు. అలాగే భక్తిహీనులు రాకుండా కూడా పాడైపోతున్నారు. అట్టి వారి కోసము మనం ఏమై ఉండాలా? వెలుగు అయి ఉండాలా? వెలుగు, ఉప్పులా ఉండాలి కదా. వెలుగై ఉంటే మన ముందున్న భక్తిహీనులు కూడా మనల్ని చూసి మారిపోవాలని వాక్యం చెలవిస్తుంది. చక్కటి మాటలు మనకు ఈరోజు దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి అందరూ మన సిద్ధపడి ఈ వాక్యం ఎలాగా అవకాశాలు వచ్చినాయో మనకు కూడా దేవుడిచ్చిన అవకాశాలను వాడుకుంటూ ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ సమయంలో చిన్న 2 మాటలు ప్రార్థన అవసరతలు ముందు చెప్పాను కదా. మన బిడ్డ సత్య కొరకు ప్రార్థించండి. మరి ఇంటికి వెళ్తుంది. దేవుని చిత్తమైతే అన్నీ నెరవేర్చుకొని మళ్ళీ తిరిగి వస్తానికి దేవుడు సాయం చేస్తాడని నమ్ముతున్నాను నేను. నమ్మిన వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. అలాగే శాంతి కొరకు ప్రార్థన చేయండి. బలహీనంగా ఉంది. పూజమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి అతనికి నిజంగా పెద్ద దెబ్బ తగిలింది. ఆమెకు చెప్పరాలేదు, పర్లేదు. గేటు పడిపోయి బ్యాక్ చాలా పెద్ద దెబ్బ తగిలింది, గాయం పెద్దదైంది. దేవుడు ప్రార్థన చేశాము అతని గురించి. త్వరగా కోలుకున్నాడు, తొందరగా కోలుకున్నాడు.
ఇప్పుడు బాగున్నాడు. పూజమ్మ కూడా బలహీనంగా ఉంటే అన్ని టెస్టులు చేయించాం, నార్మల్గా ఉన్నాయి. దేవుడు సాయం చేశాడు అన్ని విషయాలలో. అలాగే ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థించండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థించండి. అలాగే ఇబ్బందులు ఉన్న వారి కొరకు, ఐడీల కోసం బాధపడుతున్న వారికి, పనులు లేని వారి కోసం ప్రార్థించండి. సంఘం కొరకు మెయిన్గా ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో నేను మొన్న ఒక మాట చెప్పాలని మర్చిపోయాను, మీకు బయట కూడా చెప్పాను. సరే హోల్డ్ చేయి, కట్ చేయకు, హోల్డ్ చేయి. ఎందుకంటే సమయము లేనప్పుడు ఏం చేయలేం కదా. మనం వచ్చింది ఇక్కడికి పనులు చేసుకొని మనకున్న సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మరి అతనికి రాకుండా సాతాను కట్లు వేశాడు. అవి ఇప్పబడాలని ప్రార్థించండి. ఇంకా చాలామంది ఆగిపోయినారు, అందరు రావడానికి ప్రార్థన చేయండి. ఎవరి గురించి మర్చిపోకుండా ప్రార్థన చేయండి. అలాగే మరి అందరూ సిద్ధపడినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. సమయంలో కానుకల పాట సిస్టర్ సుజాత గారు ఒక పల్లవి చరణం పాడతారు. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యమును సగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యమును సగుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. బండనే చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన నీరుపై ఏరులయ్యవి పారెను. బండనే చీల్చగా ఏరులయ్యవి పారెను, ఎండిపోయిన భూమిపై నీరులయ్యవి పారెను. బండంటి క్రీస్తేనని, నీ దండమే తానని, మెండైన తన కృపలో నీ కండగా నిలుచును. బండంటి క్రీస్తేనని, నీ దండమే తానని, మెండైన తన కృపలో నీ కండగా నిలుచును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించిన సిస్టర్కు పాట పాడారు, దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. ఈ సమయంలో కానుకల నిమిత్తము, అలాగే ఇండియా దేశంలో సహోదరుడు సంఘం కొరకు చేసిన కానుక నిమిత్తము, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, కానుకల కొరకు తమ్ముడు సీను వచ్చి ప్రార్థిస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు ఆశించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నేను ఇంతవరకు మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధికి నడిపించి నేను మిమ్మల్ని స్తుతించడానికని, మిమ్మల్ని గణపరచడానికని, మిమ్మల్ని ఆరాధించడానికని, మీ మాటలు వినగలడానికని మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఇంతవరకు నైనా మరి పాటల అన్వేషణలో మరి తోడుగా ఉండి నడిపించారు. ఇదిగో తండ్రి, మీ పిల్లలు తమ కలిగిన దాంట్లోనైనా మీ పని నిమిత్తం మరి తమ కష్టాన్ని ఇచ్చారు తండ్రి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ సేవ నిమిత్తమై మరి తండ్రి తమ కష్టం వాడబడడానికి మీ సహాయం దయచండి. ఇదిగో మరి ఇండియాలో శ్రీననే సహోదరుడు తండ్రి, ఇదిగో సంఘాన్ని ప్రేమించి సంఘం ఇబ్బందులు ఉన్నదని తెలుసుకొని తండ్రి, మరి సంఘానికి నేను కూడా ఏదో రకంగా సహాయం చేయాలి అని ఉద్దేశంతోనైనా మమ్మల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి తండ్రి తన కష్టంలో కొంత మరి నేను సంఘానికి సహాయం చేశారు తండ్రి. ఇచ్చినటువంటి ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయనకు కలిగిన సమస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా మరి మేము కొద్దిమందిగా ఉన్నప్పటికీ తండ్రి మా దాతృత్వం బహుగా విస్తరించి తండ్రి మీ పనిలో మరి ఉన్నతంగా మమ్మల్ని నిలబెట్టి మీ పనిలో వాడబడడానికి మాకు కలిగినది తండ్రి మీ పనిలో పెట్టి మరి నేను మీ దగ్గర మేము ఆశీర్వాదం పొందమే పిల్లలుగా మమ్మల్ని నిలవబెట్టమని, ఇక్కడ తాళ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఎవరైతే బలహీనలతో రోగులుగా ఉన్నారో ప్రతి వారిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాచి కాపాడమని ప్రార్థిస్తూ మరి ఎంతవరకు మా సహాయం చేసి మాకు నడిపించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా అన్ని విషయాల కొరకు ప్రార్థించిన తమ్ముడు సీనుకు ప్రత్యేక వందనం తెలియజేస్తూ సంఘం తరపున, అలాగే అందరు లేచి నిలిచినట్టయితే మనం సిద్ధపడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థించుదాం. ప్రార్థన పూర్వకంగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం, అనేకుల కొరకు ప్రార్థించుదాం. ఇప్పుడు చెప్పిన అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మర్చిపోవద్దు. మనము మన కొరకు కాకుండా లేని వారి కొరకు, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరి ఇబ్బందులో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు తండ్రి. ఇదిగో నీకు లెక్కలేని కోట్లాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రారంభం మొదలుకొని ఇదిగో ఆఖరి వరకు మా మధ్యలో ఉండి నాయన మీ పరిశుద్ధాత్మతో అన్ని నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. పాటలలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, కీర్తన భాగంలో ఉన్నారు, అన్ని విషయాలలో ముందుండి నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు తండ్రి అయ్యా. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు రావడానికి సహాయం దయచేయమని అయ్యా. నిన్ను బలంగా అందరు ఇంకా నాయన గుప్పులు విప్పి నోర్లు విప్పి నాయన నేను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయమని తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డల్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వారు చేస్తున్న పనులని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. వారు చేస్తున్న పనులను దీవించండి అయ్యా. ఎక్కడైతే పని చేస్తున్నారో యజమానులతోని ప్రేమగా ఉండి నాయన, తగ్గించుకొని నాయన తండ్రి దీనంతో జీవించే సాయం బిడ్డలకు దయచేయండి. వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చండి. వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదలు ఉంచండి తండ్రి. ఇగో బిడ్డలు ఎందు నిమిత్తమైతే నాయన నీ సన్నిధికి వచ్చి నాయన నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి ఘనపరిచారు తండ్రి. వారికి కావలసిన నాయన ఆదరణ,
శాంతి సమాధానం కావలసినవన్నీ దయచేయమని, కృపలెంబడి కృపలు కుమ్మరించమని, మీ కనికరం చూపించమని తండ్రి. అయ్యా ఇదిగో ప్రార్థన అవసరతలు ఎవరి కోసమైతే మేము అడిగి ఉన్నామో శాంతిని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థత దయచేయండి నాయన. ఇండియా దేశం నుంచి కథలు రావడానికి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇదిగో సత్య బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాను, మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో బిడ్డకు వచ్చింది నాయన, మీరు ఎరిగి ఉన్నారు నాయన. మీరు ముట్టండి, స్వస్థపరచండి, మీ చిత్తమైతే కడిగి వేయండి. ఇదిగో నాయన వచ్చే శుక్రవారం ఇండియా దేశం వెళ్ళబోతున్నారు, వెళ్ళటానికి నాయన మీ సహాయం దయచేయండి అయ్యా. ఎందు నిమిత్తమైతే వెళుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. అయ్యా బిడ్డ విషయంలో అన్నీ నెరవేర్చుకొని మళ్ళీ తిరగడానికి సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి కిరణ్ కోసం ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి నీ కుమారుడు నీ సేవలో ఎంతగానో వాడబడేవాడు అయ్యా. మరి సాతాను కట్లు వేసి ఉన్నాడు అయ్యా, కట్లను తీసివేయండి అయ్యా. నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి నాయన. అధికారులతో మాట్లాడండి, రాజులతో మాట్లాడండి, చేస్తున్న యజమానంతో మాట్లాడండి తండ్రి. సమయాన్ని ఇప్పించమని నిశ్చితమైతే నాయన వచ్చే వారం యవనస్తుల కోరిక నాయన. యవనస్తులు బలవంతుని చేతిలో బాలం లాంటి వాళ్ళ మీరు బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కుమారుని రావడానికి సహాయం దయచేయమని, వారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం నాయన, శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సీనుని బట్టి, తమ్ముడు సీనుని బట్టి, ఇదిగో రమేష్ని బట్టి ఆయన రమేష్ దేవని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ సేవలు ఎంతగానో వాడబడుతున్నారు, బిడ్డలు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారు సంఘానికి. వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావలసిన సహాయాన్ని మీరు అందించండి. వారి పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీసివేయమని నాయన నీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి రమేష్ మరి వారి కూతురుకు నాయన తండ్రి డెలివరీ విషయంలో అన్ని విషయాలలో మీ సహాయం దయచేయమని నాయన. ఆ బిడ్డని ఈ లోకానికి చూపించి నాయన, ఈ లోకంలో నాయన ఆ బిడ్డ ఎదుగుదల కావడానికి మీ సహాయాన్ని అందించమని నాయన మీ దగ్గర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి పిసికిళ్ళను బట్టి, పేతులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావలసిన సాయాన్ని మీరు అందించండి. ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీసివేయండి. ఇదిగో పిసికిళ్ళ కుమార్తెలు ఇద్దరిని కూడా నాయన కతర్ దేశ అని మరి రమ్యని ఏం పేరు దివ్య శ్రావణి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పాదాల దగ్గర నాయన రిక్వెస్ట్ పెడుతున్నాం. ఆ బిడ్డలు రావడానికి ఆశపడుతున్నారు. నిశ్చితమైతే త్వరగా నాయన దారాలు తెరవండి నాయన. త్వరగా వచ్చి నీ మందిరంలో వాడబడడానికి బలంగా సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో పేతుల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి వారం నాయన మరి ఏదో పనిలో పడి నేను రాలేకపోతున్నాడు, రావడానికి సహాయం దయచేయమని, బిడ్డకు బలము శక్తిని దయచేయమని, కావలసిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సుజాత గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ తండ్రి మరి ఎంతగానో వాడుకుంటున్నారు నాయన. ఈ దినమున నాయన 2 సంఘాలలో వాడుకున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు నాయన. నీ వాక్యాన్ని 2 జాగాల్లో బిడ్డను వాడుకున్నందుకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా బలము శక్తిని దయచేసి ఇంకా బహుగా వాడుకోమని, ఆ బిడ్డని నాయన బలంతోని శక్తితోనే నింపమని, అనారోగ్యంతో ఉంటే స్వస్థత దయచేయమని నాయన నిలబెట్టమని అయ్యా. కుటుంబానికి కావలసిన సహాయాన్ని అందించమని మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. అలాగే తండ్రి దీని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, మాకు ఇచ్చిన కంపెనీని జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్ని విషయాలలో నాయన మీరే ముందు నడిపించమని, మీ చిత్తం ఏమైందో అదే నెరవేర్చమని మా పట్ల నాయన. మాకైతే ఏది వద్దు కానీ నాయన సంఘాన్ని బలపరచండి, కంపెనీని బలపరచండి. అనేకులకు నాయన ఇంకా నీ మాటలు వినిపించి నాయన నీ పరిచర్యని వెగతెలటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మేము కోరిన ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధిలో నాయన మీ పాదాల దగ్గర చేర్చుకోమని
అయ్యా మరి ఒక్కసారి మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మీరు ఆకటొచ్చే వరకు ఎత్తబడే సంఘంలో మమ్మల్ని అందరూ ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని కీడులోకి శోధనలోకి తేకుండా దుష్టును తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు నాయన ఈ దేశానికి, ఇండియా దేశానికి, నాయన ఇక్కడున్న సంఘాలకు, దాసులకు, మాకును, నాయన ఇక్కడున్న బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.